ఈరోజు 11, 12వ శ్లోకాలు. హరిదశ్వః సహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభుస్త్వష్టా మార్తాండాంశుమాన్. భావం: ఇతడు ఆకుపచ్చని గుర్రాలపై విహరిస్తాడు. సప్తసప్తి నామధేయం కల 7 గుర్రాలు పూడ్చిన రథంపై విహరిస్తాడు. కావున సప్తసప్తి అనబడుచున్నాడు. సూర్యకిరణాలకు మరీచులని పేరు. చీకటిని మధించి తొలగించి వెలుగును కలగజేయువాడు. కావున తిమిరోన్మథన అని పిలువబడుచున్నాడు. చీకటిని చిలికి దాని నుండి జ్యోతి స్వరూపమైన శివతత్వాన్ని వెలికితీయుట వలన మహర్షులు సూర్యుని శంభునిగా భావించారు. ప్రాణులకు లావణ్యాన్ని, అవయవ సౌష్ఠవాన్ని చేకూరుస్తాడు. నెలలను, ఋతువులను, అయనాలను, సంవత్సరాలను కల్పించుట వలన కూడా అతడే నిజమైన త్వష్ట. శిశిర ఋతువున పండుటాకులను రాల్చి వసంత ఋతువున కొంగ్రొత్త చిగురులు చిగురింపచేయువాడు. వినాశంలో కూడా వికాసాన్ని బీజరూపంలో ఇమర్చగల శక్తి అతని చైతన్య కిరణములలో ఉండుట వలన అతడు మార్తాండు అని పిలువబడుచున్నాడు. అంశుమాన్ అని కూడా పిలువబడుచున్నాడు. 12వ శ్లోకం. భావం: హిరణ్యగర్భ శిశిర స్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రః శంఖశిశిరనాశనః. భావం: హిరణ్యం అనగా బంగారము, సంపద. సమస్త సంపదలు అతని నుండే లభించుట వలన హిరణ్య గర్భుడు. శిశిరంలో ఉన్న చల్లదనం అతని వలనే లభిస్తుంది. ఆ సూర్యుడే మండు వేసవిలో తపనుడై భూమి తపింపచేస్తాడు. ఒకప్పుడు కాంతినిచ్చే భాస్కరుడు, మరొకప్పుడు చైతన్యాన్ని ప్రసాదించే రవి అవుతాడు. అతని కడుపులో హిరణ్యం ఉన్నట్లే అగ్ని కూడా ఉంది. అతడు అదితి యొక్క గారాపు బిడ్డ. దితి అనగా దైన్యము, దైన్య రాహిత్యం కలవాడు. కావున అతడు అదితి పుత్రుడని, ఆదిత్యుడని కీర్తింపబడుచున్నాడు. అతడు ఎక్కడకు వెళ్ళితే అక్కడ పవిత్రత చేకూరుతుంది. శం పవిత్రతను సూచిస్తుంది. ఖ ఆకాశమునకు పర్యాయ శబ్దం. సూర్యగమనం ఆకాశానికి పవిత్రతను చేకూర్చుట వలన శంఖ అనబడుచున్నాడు. అతడు ఉన్న చోట మంచు నిలవదు. అందువలన శిశిరనాశనుడు మంచు అస్పష్టతను సూచిస్తుంది. సందిగ్ధ స్థితిని తొలగించి అతడు జ్ఞానోదయమును కలుగజేయును అని భావం.